దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి రాత్రికాల సమయంలో మరొక పర్యాయము మాకు ఇచ్చినటువంటి బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ తరగతిలో ఈ రాత్రి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించండి. ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రభా మరి కళాశాలలో చేరి బైబిల్ తర్బీదు పొందే ఆయన కష్టం లేకుండా మా వద్దకే మీరు దీన్ని తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము చక్కగా ప్రభా మరి సద్వినియోగం చేసుకుంటూ కృప దయచేయండి. ఇక నువ్వు రావాల్సిన వారందరినీ క్షేమంగా దాంతో నడిపించుకొని వేడుకుంటూ మరొకసారి తరగతిని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప చేత ఇప్పుడు వరకు మనం చిన్న గుంపులు అనేటువంటి కార్యక్రమంలో 6 పాఠాలు, చిన్న గుంపు అనేటువంటి అంశంలో 6 పాఠాలు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి పాఠము చిన్న గుంపులు చేయు పనులు, ప్రయోజనాలు. రెండవ పాఠము చిన్న గుంపు నాయకత్వ నియమాలు. మూడవ పాఠము చిన్న గుంపును ఒకదాన్ని ప్రారంభించుట, 7 విషయాలు నోట్స్ చెప్పాను. తర్వాత 4వ పాఠంగా చిన్న గుంపు ద్వారా సువార్థీకరణ, 5 చిన్న గుంపు ప్రదర్శన, 6 చిన్న గుంపు పరిచయ యొక్క తత్వము. ఈ 6 పాఠాలను మనం ఇప్పటి వరకు చిన్న గుంపులు అనేటువంటి అంశంలో ధ్యానం చేసాం. 7వ పాఠానికి వెళ్దాం. 7వ పాఠం మనకి పుస్తకంలో 141వ పేజీ నుండి 144వ పేజీ వరకు ఈ 7వ పాఠం మనకు కనిపిస్తుంది. 141వ పేజీలో ఏమనుంది అక్కడ? చిన్న గుంపుల చర్చల కార్యసాధక విధానములు. చిన్న గుంపుల చర్చల కార్యసాధక విధానములు. ఇందులో ఈ పారాగ్రాఫ్ను మనం గమనించినప్పుడు మరి చిన్న గుంపును నడిపించేటువంటి నాయకుడు, ఆ నాయకుడి చేత నడిపించబడేటువంటి చిన్న గుంపు, ఈ 2 వర్గాల వారు మనకు కనిపిస్తారు. ఈ పాఠం దేనికి అని అంటే నాయకునికి, ఆ నాయకుని కింద ఉన్నటువంటి చిన్న గుంపుకు సంబంధించినటువంటి చర్చల కార్యసాధక విధానాలు. ఈ పారాగ్రాఫ్ను మనం గమనించినప్పుడు ఒక చిన్న గుంపు నాయకుడు చర్చల సమయాన్ని చక్కగా నిర్వహించినట్లు అతన్ని సన్నద్ధము చేయాలనేదే ఈ పాఠం యొక్క ఉద్దేశమై ఉన్నప్పటికీ, అంటే మొదటి ఉద్దేశం ఏంటి అంటే చిన్న గుంపులను ఏ నాయకుడు అయితే నడిపిస్తూ ఉన్నాడో ఆ నాయకుడు దాన్ని చక్కగా నిర్వహించాలనేటువంటిది మొదటి ఉద్దేశం. పోతే రెండవ ఉద్దేశం ఏంటి అని అంటే గుంపులోని సభ్యులు మధ్య కొనసాగే అర్థవంతమైన చర్చ సహవాసమును ప్రోత్సహిస్తుంది, సంబంధాలను బలపరుస్తుంది, బైబిల్ సత్యములను నేర్చుకుంటూ వాటిని అన్వయించుకొను సాధనోపాయాలను సమకూర్చుతుంది. అంటే సభ్యులను గురించి అన్నమాట ఈ 2వ భాగంలో. ఈ చర్చ ఎప్పుడైతే చిన్న గుంపుల మధ్య చర్చ అనేటువంటిది ఉంటుందో ఆ చర్చ ఏం చేస్తుంది? సహవాసాన్ని ప్రోత్సహించేటువంటిది కాదు, సంబంధాలను బలపరిచేటువంటిది కాదు, బైబిల్ సత్యాలను నేర్చుకునేందుకు, అన్వయించుకునేందుకు సహాయపడేటువంటిదిగా ఉంటుంది. అదన్నమాట ఈ పాఠం యొక్క ఉద్దేశం. సరే, రోమన్ నంబర్ కింద వెళ్దాం. 1 చూడండి. చిన్న గుంపుల చర్చను నడిపించుట అంటే ఒక నాయకుడు చిన్న గుంపులను ఏ విధంగా ఆ చర్చలో నడిపించేటువంటి వాడిగా ఉండాలి, దాని నియమాలు ఇక్కడ మనకు కనబడుతుంది. సపోజ్ మీరున్నారు,
మీరు ఒక నాయకురాలుగా ఉన్నారు, మీ కింద చిన్న గుంపు ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మందిని ఏ విధంగా డీల్ చేయాలి? 10 మందిని ఒకసారి అలా వలయాకారంలో కూర్చోబెట్టి, లేక మామూలుగా కూర్చోబెట్టి వారితో చర్చించేటువంటి ఆ సంభాషణ సమయంలో మరి ఎటువంటి విషయాలు అవసరము అనేటువంటిది ఈ 1లో మనం చూస్తాం. చిన్న గుంపులో చర్చను నడిపించుట, హౌ టు హ్యాండిల్ ఆర్ లీడ్ ద స్మాల్ గ్రూప్ డిస్కషన్. ఆ చిన్న గుంపు చర్చలో ఏ విధంగా ఆ కార్యక్రమాన్ని మరి నడిపించాలి అనేటువంటిది ఈ మొదటిదన్నమాట. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఏముంది? వినవలను. అంటే ఆ చిన్న గుంపులో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడేటువంటి విషయాలను నాయకుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా వినాలి. ఈయనేం చెప్తా ఉంది, ఆయన ఏం చెప్తున్నాడు అనేటువంటిది వినాలి. రెండవది అడుగువలను. కేవలం వినడం మాత్రమే కాకుండా ఈ నాయకుడు ప్రశ్నలు కూడా అడగాలి. అంటే ఆ సభ్యులు చెప్తున్నటువంటి సమయంలో మరి జాగ్రత్తగా వినడం, తర్వాత నాయకుడు తిరిగి సభ్యులను ప్రశ్నలు అడగడం. మూడవది ఏంటి? స్పష్టము చేయవలను. అంటే మరి ఆ సభ్యుడు ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు, లేక ఏదైనా ఒక సమాధానం చెప్తూ ఉన్నప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి దాన్ని నాయకుడు సెట్ చేయాలి, అంటే క్లారిఫికేషన్ ఇవ్వాలి. నాలుగోది ఏంటి? సమర్థించవలను. అంటే అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. సపోజ్ ఆ సభ్యుడు ఒక 5 విషయాలు చెప్పాడు. 5 విషయాల్లో 4 పాజిటివ్స్ ఉన్నాయి, 1 నెగిటివ్ ఉంది. అటువంటి సమయంలో ఏం చేయాలంటే కేవలం ఆ నెగిటివ్ మాత్రమే తీసుకోకుండా ఆ మిగతా 4 పాజిటివ్స్ తీసుకొని ఆ నెగిటివ్ని సరిచేయాలి. నెక్స్ట్ పొడిగించుము అంటే ఆ సంభాషణను అంతటితో ఆపేయకుండా, మధ్యలో కట్ ఆఫ్ చేయకుండా, సభ్యుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో కొంచెం సంభాషణ పెరుగుతూ ఉంది, అటువంటి సమయంలో దాన్ని కట్ ఆఫ్ చేయకుండా ఆ క్లారిటీ వచ్చేంత వరకు, ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ విషయం క్లారిటీ వచ్చేంత వరకు దాన్ని పొడిగించాలి. నెక్స్ట్ ఏంటి? పునరుద్దేశం అంటే తిరిగి నిర్దేశించుట అన్నమాట. అంటే నెక్స్ట్ ఏంటి? క్రోడీకరించవలను అని అంటే సమకూర్పు. సపోజ్ ఇప్పుడు నాయకునికి సభ్యులకు మధ్య ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ జరుగుతున్నటువంటి సమయంలో సభ్యుడు ఒక విషయం గురించి మాట్లాడుతూ ఒక 70% చెప్పాడు అనుకోండి, ఒక 70-75% ఆ విషయం గురించి చెప్పాడు. అప్పుడు ఈ నాయకుడు ఏం చేయాలంటే ఆ మిగతాది, అంటే ఆ 20-25% నాయకుడు చెప్పి దాన్ని క్రోడీకరించాలన్నమాట, దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ సమకూర్పు అన్నమాట. హెచ్ఎంటి మళ్ళీ రూఢిపరచవలను అంటే కన్ఫర్మ్ చేయడం. ఆ డిస్కషన్లో ఏ విషయం అయితే చర్చలో జరుగుతూ ఉందో దాన్ని అంతా విని, దాని గురించి ప్రశ్నలు వేసి ఆ జవాబులు తెలుసుకొని క్రోడీకరించి వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే కన్ఫర్మ్ చేయాలన్నమాట. అంటే రూఢిపరచడం దాన్ని. ప్రతి ఒక్కరి సహకారమును తోడ్పాటును గుర్తిస్తూ మెచ్చుకునవలన అప్రిషియేషన్ అన్నమాట. అంటే నాయకుడు చేయాల్సినటువంటి పనులు సభ్యుల విషయంలో, ఆ చర్చనాంశాల్లో ఒక నాయకురాలుగా ఆ సభ్యులతో ఏ విధంగా వ్యవహరించాలి, సంభాషించాలి, వారు చెప్పేటువంటిది ఏ విధంగా వినాలి, వారిని ఏ విధంగా ప్రశ్నలు అడగాలి, ఆ సంభాషణ ఏ విధంగా పొడిగించాలి, చివరికి ఆ విషయాన్ని ఏ విధంగా వివరించాలి, క్లారిఫికేషన్ స్పష్టత ఎలా ఇవ్వాలి, తర్వాత దాన్ని ఏ విధంగా కన్ఫర్మ్ చేయాలి, రూఢీపరచాలి, ఇవన్నీ కూడా ఆ చిన్న గుంపుల చర్చలో నాయకుడు చేయాల్సినటువంటి పనులు.
రెండవ రోమన్ నంబర్లో ఏముంది? సముచితమైన ప్రశ్నలను అభివృద్ధి చేయుట. సముచితమైన అనే దానికంటే సమయోచితమైన అని కూడా పెట్టుకోవచ్చు. సముచితమైన ప్రశ్నలను అభివృద్ధి చేయుట అని బి అనేది ఇచ్చాడు. ఏలో ఏముంది? సహవాసమునకు సంబంధించిన ప్రశ్నలు. బిలో ఏముంది? బైబిల్ చర్చకు సంబంధించిన ప్రశ్నలు. మరి ఏం ప్రశ్నలు అడగాలి, ఏం ప్రశ్నలు అడగాలి అనేటువంటి దానికి అక్కడ చూడండి, ఒక బ్రాకెట్లో ఏదో రాస్తున్నారు. ఏముందాడా? ఈ క్రింది 7A చూడుము అని ఉంది. ఈ 7A అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 143వ పేజీలో, 144వ పేజీలో ఆ 7A అనుబంధాన్ని మనము చూస్తాం. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు కూడా ఎలా ఉన్నాయంటే 4 భాగాలుగా విభజించి ఈ ప్రశ్నలు అనేటువంటివి సమకూర్చారు. అందుకే అక్కడ మనం ఏమని చూస్తున్నాము? అనుబంధం 7Aలో 4 సంబంధములు అనేది ఉంది. ఉందా? 4 రిలేషన్షిప్స్, 4 కనెక్షన్స్, 4 సంబంధాలు. మొదటి సంబంధం ఏంటి అంటే దేవునితో గల సంబంధము. దేవునితో గల సంబంధంలో దైవిక సంబంధమైనటువంటి ప్రశ్నలు అడగాలి. రెండవది ఏంటి? స్వయంతో గల సంబంధం, అంటే వ్యక్తిగత సంబంధం అన్నమాట. వ్యక్తిగత సంబంధం అంటే ఏ సభ్యుడైతే వ్యక్తిగతంగా దేన్ని అనుభవించాడో దాని గురించినటువంటి ప్రశ్నలు అన్నమాట. తర్వాత మూడవది ఏంటి? ఇతరులతో గల సంబంధాలు. తర్వాత నాలుగవదిగా లోకంతో గల సంబంధము. ఈ 4 విభాగాలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ 7Aకి ఎందుకు వచ్చామంటే చూడండి, ఇక్కడ మళ్ళీ 141వ పేజీకి వెళ్తే రోమన్ నంబర్ 2లో సమయోచితమైన ప్రశ్నలను అభివృద్ధి చేయుట. సమయోచితమైనటువంటి ప్రశ్నలు అభివృద్ధి చేసేదానికి ఈ అనుబంధం 7Aలో 4 విభాగాలు ఉన్నాయి. ఆ 4 విభాగాల్లో ఉన్నటువంటి ప్రశ్నలను మనం చూసినప్పుడు ఆ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది చాలా అర్థవంతంగా జరుగుతుంది. సరే, మొదటిగా ఇక్కడ ప్రశ్నలు గురించి మనం గమనిస్తే దేవునితో గల సంబంధము, దేవునితో గల సంబంధానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటి? మొదటి ప్రశ్న చదవండి ఎవరైనా. చాలా మంచి ప్రశ్న కదా. ఒక నాయకుడు గ్రూప్లో ఉన్నటువంటి వారికి ప్రశ్న వేస్తూ వ్యక్తిగతంగా అమ్మా నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని మొట్టమొదటిసారిగా ఎప్పుడు తెలుసుకున్నావు? ఈ ప్రశ్న మనకు వేస్తే మన ఆలోచనలు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి సమయంలోకి వెళ్ళిపోతాయి. కొద్దిమంది 15 సంవత్సరాల క్రితం దేవుని తెలుసుకొని ఉంటే, 20 సంవత్సరాల క్రితం దేవుని తెలుసుకొని ఉంటే ఆ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాయి మన ఆలోచనలు. అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది. ఏముంటుందంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. రెండో ప్రశ్న ఏంటి? దేవుని గురించి నీకున్న అత్యంత బలమైన ఒప్పింపు లేమిటి? దేవుని గురించి నీకున్న అత్యంత బలమైన ఒప్పింపులేమిటి? ఒప్పింపు అంటే కొన్ని మనం దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని సన్నిధిలో కొన్ని మనం నియమాలు పెట్టుకుంటాం, అంటే ఒప్పందాలు పెట్టుకుంటాం. ఒప్పందాలు, ప్రభా మరి నా జీవితంలో నీవు నాకు ఈ విధంగా సహాయం చేస్తే నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా అనేటువంటి ఒప్పందాలు మనం సమకూర్చుకుంటూ ఉంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు పద్దనరాము అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవునితో ఒక ఒప్పందాన్ని పెట్టుకున్నాడు. నీవు నన్ను ఈ విధంగా నాకు సహాయం చేస్తే నేను నాకున్న వాటన్నింటిలో ఈ పదవంతి ఇస్తాను, ఫలాన్ని చేస్తాను అనే ఒక ఒప్పందాలు. అలాగే హన్నా కూడా నీవు నాకు మగబిడ్డని ఇచ్చినట్లయితే ఆ బిడ్డను నేను నీకు ప్రతిష్ఠిస్తాను అని ఒక ఒప్పందం చేసుకుంటుంది. అది ఒకటి. తర్వాత ఒప్పుకోరు. దేవుని దగ్గర మనము ఈ బలహీనతలు వీటన్నింటి కూడా మనం ఒప్పుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేయను. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునితో సరిచేసుకోబడిన అనుభవంలోనికి వస్తామో అప్పుడు దేవునితో ఫెలోషిప్ అనేటువంటిది బలపడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే మరి ఏదో మందిరానికి వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, కొన్నిసార్లు కానుకలు కూడా ఇస్తూ ఉంటారు, కానీ దేవునితో సరిచేసుకున్న అనుభవం వాళ్ళకు ఉండదు. దేవునితో సరిచేసుకున్న అనుభవం వాళ్ళకు ఉండదు. దేవుని రక్తంలో కడగబడిన అనుభవం వాళ్ళకు ఉండదు. బైబిల్లో మనం చూస్తే యెషయా 59 రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తం గుర్చగాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ మీకును ఆయనకు మధ్య మీరు చేసిన పాపములు అడ్డం వచ్చాయి కాబట్టి ఆయన మీ ప్రార్థన విఫలమైంది. సో వీ హ్యావ్ టు కరెక్ట్. మనం సరిచేసుకోవాలి దేవుని సన్నిధిలో. ఇవన్నీ కూడా ఈ గ్రూప్ డిస్కషన్స్లో జరుగుతూ ఉంటాయి. మూడవ ప్రశ్న ఏంటి? చూడండి, రకరకాల ఆశలు ఉంటాయి కదా. దేవుడు నాకు ఈ విషయం చెప్తే బాగుంటుంది, దేవుడు నాకు ఈ విషయం నాతో ఈ విషయంలో మాట్లాడితే బాగుంటుంది. కొంతమంది డిసప్పాయింట్లో ఉంటారు, కొంతమంది డైలమాలో ఉంటారు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో. అటువంటి సమయంలో దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈరోజు దేవుడు నాతో ఈ విషయంలో మాట్లాడితే బాగుంటుంది. అట్లా వ్యక్తిగతంగా మనకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. దేవుడు నాకు ఈ విషయంలో సహాయం చేస్తే బాగుంటుంది, ఈ విషయంలో నాతో మాట్లాడితే బాగుంటుంది, ఈ విషయంలో దేవుడు నన్ను నడిపిస్తే బాగుంటుంది అని ఆ ప్రశ్న నాయకుడు వేసినప్పుడు ఎవరికైతే ఆ ప్రశ్న వేస్తాడో వాళ్ళు దానికి జవాబు చెప్పాలి. అంటే గ్రూప్ డిస్కషన్లో అడిగేటువంటి ప్రశ్నలు, చెప్పేటువంటి సమాధానాలు. నిజంగా ఈ ప్రశ్నలు అనేటువంటిది ఎలాంటిది అని అంటే, ప్రశ్న ఎప్పుడైతే మన ఎదుటికి వస్తుందో అది మనల్ని ఆలోచింపజేస్తుంది. మన మనసులో ఒక చైతన్యాన్ని తీసుకుని వస్తుంది. మొద్దుబారిపోయినట్టు స్థితిలో ఉండకుండా ప్రశ్నలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ కొంచెం బాగా షార్ప్ అవుతుంది. మెమరీ పవర్ అనేటువంటిది మనం ఇంప్రూవ్ చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం. తర్వాత ఏంటి? ఫోర్త్కి వచ్చిన ఏంటి? నీవు దేవునికి చెబుతుండగా ఆయన వినాలని నీవు ఆశించే విషయము ఏమైంది? ఇవన్నీ వ్యక్తిగతంగా అన్నమాట. వ్యక్తిగతంగా మనం బైబిల్లో గమనించినప్పుడు ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం ప్రార్థన దేవుడు వినాలని ఎంతో కోరుకునేవాడు. ఇష్మాయిల్ గురించి ప్రార్థన చేశాడు అబ్రహాం. నీ సన్నిధిలో ఇష్మాయిల్ బ్రతకనిమ్ము అన్నట్టుగా ప్రార్థన చేశాడు. తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలు దేవుడు వినాలని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు వినాలని కోరుకుంటాం. కానీ ఆ ప్రార్థన ఏంటి? నువ్వు ఏ విషయంలో దేవుడిని వినాలని కోరుకుంటున్నాడు అనేటువంటిది అన్నమాట ఈ ప్రశ్న. యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు గుడ్డివాళ్ళు ప్రభువుని వెంబడిస్తారు. ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభు ఒక ప్రశ్న అడుగుతాడు. వాళ్ళు ఏమని అడుగుతాడు తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఏమా? నేను మీకు ఏం కోరుచున్నారు, నేను మీకు ఏం కోరుచున్నారు అని ప్రశ్న అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? నీవు మాకు చూపు
దయచేయమని కోరుతున్నాము అన్నట్టు. కాబట్టి మనం దేవుడి నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని షేర్ చేసుకోవాలి. అది ప్రశ్న. నెక్స్ట్ ఏంటి? దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని నీవు అత్యధికముగా కోరుతున్న ఒక ప్రశ్న ఏమిటి? వ్యక్తిగతంగా ఇవి మనం ఫలాంది అని చెప్పలేము, కానీ ఎవరెవరి జీవితంలో వ్యక్తిగతంగా ఎటువంటి ప్రశ్నలు వాళ్ళు కలిగి ఉంటారో, దేవుని జవాబు కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి ప్రశ్న. దేవుని సన్నిహితంగా ఎదిగిన వ్యక్తి అని నీకు తెలిసిన ఒకరిని వర్ణించును. దేవునికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లోనే తీసుకోండి. ఏమో యోబు, దావీదు, పేతురు, యోహాను, ఇర్మియా, మోషే, వీళ్ళందరూ దేవునికి సమీపంగా నడిచినటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వాడు. అలాగే మనం మిషనరీల గురించి కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విలియం కేరీ గురించి, బిల్లీ గ్రహం గారి గురించి, వత్సింగ్ గారి గురించి, ఇలాగ ఎంతోమంది దేవుని సేవకుల గురించి కూడా మనం తెలిసినటువంటి వాటిని మనం వర్ణించడం అన్నమాట, వివరించడం. ఇలాంటివన్నీ కూడా దేవునితో గల సంబంధానికి సంబంధించిన ప్రశ్నలు. పోతే స్వయంతో గల సంబంధం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్వయంతో అంటే వ్యక్తిగత జీవితం అన్నమాట. అంటే ఆ గ్రూప్లో 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఆలోచించి సమాధానం చెప్పగలిగేటువంటి ప్రశ్నలు నాయకుడు వేగం. ఎన్నున్నాయి ఇక్కడ? 24 ప్రశ్నలు ఉన్నాయి. కానీ మనం అన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ ప్రతి ప్రశ్న కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే వాటిలో కొన్ని మనం చూద్దాం. మొదటి ప్రశ్న ఏంటో ఒకసారి చదవండి. నిన్ను గురించి బహు చక్కగా వర్ణించు కోడి జుట్టు లాంటి పటమును గీయము, దాని గురించి గుంపునకు వివరించు. ఒక పటం గీయండి అంటున్నాడు. ఏ పటం గీయాలట? కోడి చుట్టూ పటం గీస్తాం. కోడి చుట్టూ పటం గీయాలి అంటే అది అంత ఇదిగా ఉండదు. అదే పికాక్ ఉంటుంది కదా, పింఛం అంటాం కదా, నెమ్మలి పింఛం ఎట్లుంటుంది? వివిధ రకాల రంగులతో ఉంటుంది. చూసేదానికి చాలా కనువిందు కలుగు చేసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు సెలెక్ట్ పికాక్. ఒక నెమల్ని మనం ఎంచుకున్నాం అనుకోండి, ఆ నెమల్ని ఒక పిక్చర్గా గీయడం. ఆ పిక్చర్గా గీసి ఏమని చెప్తున్నాడు? నిన్ను గూర్చి బహు చక్కగా వర్ణించుకునే కోడి జుట్టు లాంటి పటములు గీము, దాన్ని గూర్చి గుంపునకు వివరించుము. చాలా మంచి ప్రశ్న ఇది. అంటే సపోజ్ మనం ఒక ఏదో ఒక జీవిని, ఒక పక్షినో లేకపోతే ఒక జంతువునో లేకపోతే కొంచెం బాగా గొర్రెపినో ఏదో ఒక దాన్ని వేసాం, లేదా నెమ్మది పింఛాన్ని వేసినప్పుడు దాంట్లో వివిధ రకాల రిఫ్లెక్టింగ్ కలర్స్ అనేటువంటివి మనకు కనబడతాయి. దాన్ని బేస్ చేసుకొని ఇదిగో నా జీవితం ఇలాగుంది అని వివరించడం అన్నమాట. నేను చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాను, నేను చక్కగా బైబిల్ చదువుకుంటా ఉన్నాను, ఈ విషయంలో దేవునికి నేను నమ్మకంగా ఉన్నాను, నేను ఈ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాను, దేవునితో నాకు మంచి రిలేషన్ ఉంది, దేవుని సన్నిధిలో నా హృదయాన్ని సరి చేసుకున్నాను. ఇవన్నీ ఎప్పుడు మనం చెప్పగలము అంటే నిజంగా అవి జరిగినప్పుడు, అవి జరుగుతున్నటువంటి సమయంలో వాటిని మన గురించి మనము చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మొదటిగా దేవునికి మహిమ కలుగుతుంది, రెండవదిగా వినేటువంటి వారు దీవించబడతారు, మేలు పొందుతారు, వాళ్ళు కూడా ఉజ్జీవింపబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మిషనరీ బుక్ చదువుతున్నాం అనుకోండి, ఆ బుక్ చదివి ముగించే లోపల ఎక్కడో దగ్గర మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, నేను కూడా ఈ రీతిగా జీవిస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే ఆ ఇన్స్పిరేషన్స్ అనేటువంటివి అలా ఉంటాయి. కాబట్టి మన కళ్ళ ఎదుట ఎవరైనా మంచి దైవిక సంబంధమైనటువంటి విషయాలు పంచుకుంటున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే నేను కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మూడవదిగా, ఎవరైతే వాళ్ళ గురించి ఆధ్యాత్మికంగా
చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళు ఆత్మలో చాలా బలపరచబడతారు. మీరు ఎవరికైనా సాక్ష్యం పంచుకోండి. మీ సాక్ష్యాన్ని మీరు సాక్ష్యం పంచుకున్న తర్వాత ఒకసారి మీరు ఆలోచన చేస్తే తెలియకుండానే లోపల ఒక విధమైనటువంటి చైతన్యం, ఆ స్పిరిచువల్ రివైవల్ అనేటువంటిది మనం అనుభవిస్తాం. దేవుని వాక్యాన్ని కూడా ఎక్కడైనా మనం ప్రకటించినప్పుడు, సువార్త మనం ఎక్కడైనా ప్రకటించినప్పుడు మన ఆత్మలో మనం ఆనందించేటువంటి వారంగా ఉండగలుగుతాం. ఏదో తెలియనటువంటి ఒక సంతృప్తిని అనుభవించేటువంటి వారంగా ఉండగలుగుతాం. కనుక ఈ మొదటి ప్రశ్న ఆలోచింపదగినటువంటి ప్రశ్న. సరే, రెండవ ప్రశ్న ఏంటి? నీవు విఫలుడు కాలేవని నీకు తెలిసి ఉంటే నీవు ఏమి చేసినది వాడవు. నీవు విఫలుడు కాలేవని నీకు తెలిసి ఉంటే నీవేమి చేసేది వాడవు. అర్థమైంది అసలు ప్రశ్న ఏంటి ఇక్కడ అంటే, మనం ఏదో ఒక పని చేస్తాం, అది ఫెయిల్ అయిపోయింది. ఆ ఫెయిల్ అయిపోయిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇది నాకు ముందే తెలుసుకుంటే ఫెయిల్ కాకుండా నేను దీన్ని సక్సెస్ చేసుకునేవాడిని అనిపిస్తుంది. స్టూడెంట్స్ చదువుతారు, ఒక 35 మార్క్స్ పాస్ మార్కు 34 వచ్చాయి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంకా కొంచెం బాగా చదివి రాసుంటే ఈ ఒక్క మార్కు కూడా నాకు వచ్చి ఉండేది కదా, నేను పాస్ అయి ఉండేవాడిని కదా అనిపిస్తుంది. అంటే ఈ ప్రశ్న ఏం చేస్తుందంటే, మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో కొన్ని మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం, కొన్ని కోల్పోతూ ఉంటాం. ఫెయిల్ అవ్వడం కూడా మంచిదే. ఎందుకంటే మనం దేని విషయంలో అయితే ఫెయిల్ అవుతామో ఆ ఫెయిల్ యొక్క తీవ్రతను మనం అనుభవిస్తున్నప్పుడు వైఫల్యం ఆ ఫలితం ఉంటుంది చూసారా, విజయం యొక్క విలువ మనకు అర్థం అవుతుంది. కొండ ఎక్కేటువంటి వ్యక్తి వెంటనే కొండ ఎక్కలేడు. కొండ ఎక్కేటువంటి టైంలో చాలాసార్లు కింద పడతాడు, చాలాసార్లు దెబ్బలు తగులుతాయి. అలాగని కిందకి వెళ్ళిపోతే విజయం రాదు. విజయం రావాలి అంటే కష్టపడాలి. దెబ్బలు తగిలినా ముందుకు వెళ్ళిపోతాము. ఎక్కడైతే ఫెయిల్యూర్స్ ఉంటాయో, ఫెయిల్యూర్స్ ఆర్ ఎంకరేజింగ్ స్టెప్స్ టు గో ఫార్వర్డ్. అంటే ఈ వైఫల్యానికి సంబంధించినటువంటి విషయాలు మనం ముందుకు వెళ్ళేదానికి దోహదపడే మెట్లుగా ఉంటాయన్నమాట. అది ప్రశ్న. సరే, 5వ ప్రశ్న చూడండి ఏముందో. నీవు సాధించిన సంగతుల్లో నీకు అత్యధిక సంతృప్తినిచ్చినది ఏమిటి నీ బాల్యంలో మరియు ఇటీవల? చూడండి అంటున్న ప్రశ్న. అంటే నాయకుడు గుంపును అడిగేటువంటి ప్రశ్నలు అన్నమాట ఇవి. ఈ గ్రూప్ డిస్కషన్లో నాయకుడు గుంపును అడుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని లేపి, బిందు నువ్వు లేచి చెప్పు, చాలనా నువ్వు లేచి చెప్పు, అట్లా. అంటే ఒక్కొక్కరిని ఆ ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు. నీవు సాధించిన సంగతుల్లో నీకు అత్యధిక సంతృప్తినిచ్చినది ఏమిటి బాల్యకాలంలో లేక ఈ మధ్యకాలంలో అనేటువంటి దాన్ని చెప్పడం అన్నమాట. అది చదువులో కానివ్వండి, లేక ఇంకేదైనా ఒక ప్రయోగం చేసినప్పుడు దాంట్లో వచ్చినటువంటి ఫలితం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సక్సెస్ఫుల్ థింగ్స్ అన్నమాట, విజయం సాధించినటువంటి విషయాలు, అలాంటివి షేర్ చేసుకోవడం. తర్వాత 6వ ప్రశ్న చూద్దాం. నీకున్న 3 అత్యంత బలమైన గుణలక్షణాలను పంచుకున్నాను. ఇంకా అద్భుతమైన ప్రశ్న, క్యారెక్టరిస్టిక్స్. ఒకవేళ మనకి ప్రశ్న వేస్తే మనం ఒక 3 క్యారెక్టర్స్ గురించి చెప్పాలనుకోండి, ఏం చెప్పగలం సహజంగా? క్యారెక్టర్స్ గురించి నేను అబద్ధం ఆడను అని చెప్పగలను? We can't say, because we many a time lie in many ways, in many times, in many things. అనేక విషయాలు, అనేక సార్లు, అనేక సందర్భాల్లో మనం సునాయాసంగా కొన్నిసార్లు అబద్ధం ఆడుతూ ఉంటాం. కాబట్టి ఆ లక్షణం గురించి మనం ధైర్యంగా చెప్పలేము. కానీ చెప్పగలిగితే, అంటే కేవలం అబద్ధం అనేది కాదు, కానీ
ఆ గుణ లక్షణాల్లో ఒక 3 లక్షణాలు, ఇదిగో నా జీవితంలో ఈ 3 లక్షణాలు ఉన్నాయి అని చెప్పగలిగితే అది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఆత్మ ఫలం తెలుసు కదా మీకు. ఆత్మ ఫలం ఎన్ని ఉంటాయి? ఆత్మ ఫలం 9 ఉంటాయి. ఒకే ఫలంలో 9 ఉంటాయి అన్నమాట. అవి ఏంటది? మొట్టమొదటిది ఏంటి? ప్రేమ. రెండవది ఏంటి? సంతోషం. మూడవది సమాధానం. నాలుగవది దీర్ఘశాంతం. ఐదవది దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవన్నీ కూడా చాలా మంచి క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఇంకా నీతి, న్యాయము, యథార్థత, సత్యము, ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ అంటే దేవుని యొక్క లక్షణాలు. ఈ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు నిజంగా నేను ఏ స్థితిలో ఉన్నాను? యథార్థంగా ఉన్నానా లేదా? నిజాయితీగా ఉన్నానా లేదా? నమ్మకంగా ఉన్నానా లేదా? అబద్ధం చెప్పే వ్యక్తిగా ఉన్నానా లేదా సత్యమే మాట్లాడే వ్యక్తిగా ఉన్నానా? ఇట్లా మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. కోపడుతున్నానా? ఆవేశం ఉందా నాలో? క్షణికావేశం ఉందా? ఇతరులను ద్వేషించే వ్యక్తిగా ఉన్నానా? లేకపోతే చెడు సంబంధమైన వాటిని చూడాలనేటువంటి ఆశలు నాలో ఉన్నాయా? లేదా బూత్ మాటలు నేను మాట్లాడేటువంటి వ్యక్తిగా ఉన్నానా? మంచి మాటలు నాలో నుంచి వస్తూ ఉన్నాయా? ఇవన్నీ మనల్ని మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునేదానికి ఈ ప్రశ్న మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సరే, 8వ ప్రశ్న చెప్పండి, చదవండి. నీ జీవితంలోని అత్యధికంగా చెప్పుకోదగిన సంఘటనను వర్ణించుము. నేను కొన్ని ప్రశ్నలు ఇక్కడ స్కిప్ చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే మనం సమయం కోసం అన్నమాట. నేను స్కిప్ చేశాను కాబట్టి 7వ ప్రశ్న మంచిది కాదని కాదు, అది కూడా మంచి ప్రశ్నే. కాకపోతే మనం కొన్ని మాత్రం సెలెక్ట్ చేసాం, అవి మాత్రం మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు కూడా టిక్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఉంటే మీకు వీటి గురించి అర్థం అవుతుంది. సరే, నీ జీవితంలోని అత్యధికంగా చెప్పుకోనదగిన సంఘటనను వర్ణించుము. ఏదైనా ఒక ఇన్సిడెంట్ సపోజ్ అభితాన్ని అడిగామనుకోండి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏం చెప్తావు? అభిత, నీ జీవితంలో అత్యధికంగా మెచ్చుకోదగిన సంఘటన, అప్రిసియేషన్ ఈవెంట్, మెచ్చుకోదగిన సంఘటన, మనల్ని ఎవరైనా గనపరిచినప్పుడు, గౌరవించినప్పుడు, ఏదైనా రివార్డ్స్ వచ్చినప్పుడు, ఏదైనా అవార్డ్స్ వచ్చినప్పుడు, పరీక్షలో మంచి మార్క్స్ వచ్చాయి, పాస్ అయ్యాం, అప్పుడు మన పేరు ఒక బ్యానర్ మీద వేసినప్పుడు, లేదా స్కూల్కి ఫస్ట్ వచ్చాం, లేదా కాలేజీకి ఫస్ట్ వచ్చాం, ఇట్లాంటి కొన్ని సందర్భాలు, లేదా గేమ్స్లో ఫస్ట్ వచ్చాం, బైబిల్ క్విజ్లో ఫస్ట్ వచ్చాం, ఇట్లా కొన్ని సందర్భాలు మన జీవితంలో కొన్ని సత్కార్యాలు లాంటివి ఉంటాయి. లేదా బైబిల్ మనం కంప్లీట్ చేసాం, బైబిల్ కాలేజీ కంప్లీట్ చేసాం, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, అది ఎంతో గౌరవప్రదమైనటువంటి కార్యక్రమం. ఇలాంటివి మనం షేర్ చేయవచ్చు. నేను బీటెక్ చేశాను, నన్ను ఈ విధంగా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ నాకు ఇట్లా ఇచ్చారు, అది మనకు ఎంతో ఘనత. అట్లాంటిది ఏదైనా మనము షేర్ చేయవచ్చు. లేదా ఒక వివాహ కార్యక్రమం గురించి అట్లాంటి శ్రేష్టమైనటువంటి కొన్ని విషయాలు మనము షేర్ చేయవచ్చు. నెక్స్ట్ 9వ చదవండి. ఆదర్శమైన వ్యక్తి యొక్క గుణగణాలను గుంపునకు వర్ణించుము. ఆదర్శమైన వ్యక్తి అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆదర్శం అంటే అర్థం ఏంటి? ఆదర్శం అంటే బ్రదర్, ఆదర్శము అని మనం ఎప్పుడు ఈ పదాన్ని వాడతాం. ఆదర్శ గ్రామము, ఆదర్శ వ్యక్తి, ఆదర్శ కుటుంబం. ఈ ఆదర్శ అనేటువంటి పదాన్ని జనరల్గా మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, వాడతాం. అంటే అవతల వ్యక్తి నుంచి నేర్చుకోవాల్సినటువంటి సమయంలో, అంటే ఎగ్జాంపులరీ అన్నమాట. ఎగ్జాంపులరీ. ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా జీవిస్తూ ఉన్నాడు, చక్కగా జీవిస్తున్నాడు, అతన్ని ఆదర్శ వ్యక్తి అని అంటారు. ఒక గ్రామంలో అసలు గొడవలే లేవు, కొట్లాట్లే లేవు, ఆ గ్రామస్తులు అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉన్నారు, ఒకరినొకరు సహాయం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు, ఐక్యత కలిగి ఉన్నారు. ఆ గ్రామాన్ని ఏమంటారంటే ఆదర్శ గ్రామము అని అంటారు. అట్లా ఏదైనా ఒక వ్యక్తిని గురించి ఫలానా వ్యక్తి
అని మనం డిక్లేర్ చేసి చెప్పొచ్చు. కొద్దిమంది వాళ్ళు ఆదర్శవంతులుగా మనకు కనబడుతూ ఉంటారు. అటువంటి వారి గురించి షేర్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ 10, 11, 12 అవన్నీ మీరు తర్వాత ఇంటిగా ఒకసారి చూడండి. 17వ ప్రశ్న ఒకసారి ఏమన్నా చదువుదాం. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అది. నీ మరణాంతరము ప్రజలు నిన్ను గూర్చి ఏమి చెప్పుకోవాలని నీవు ఆశిస్తున్నావు. అర్థమైన ప్రశ్న. ఏదో ఒక రోజు మనం చనిపోతాం కదా. మనం చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు మాట్లాడుకుంటారు. కుటుంబం మాట్లాడుకుంటారు, బంధువులు మాట్లాడుకుంటారు, స్నేహితులు మాట్లాడుకుంటారు, సంఘస్థులు మాట్లాడుకుంటారు, ఇంకా సమాజంలో ఎవరైనా తెలుసుంటే వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. సరే, నా గురించి లేక మీ గురించి చనిపోయిన తర్వాత ప్రజలు ఏమని మాట్లాడుకోవాలనుకుంటున్నాం అంటే ఏం చెప్తాం మనం? నేను చనిపోతే ప్రజలు నన్ను గురించి మంచిగా మాట్లాడాలి అని మనం అనుకుంటాం. అంతే కదా? అంటే మనం బ్రతుకున్నప్పుడు మనం ఏ పనులైతే చేస్తామో ఆ పనుల గురించి ప్రజలు, ఆ పనులను జ్ఞాపకం చేసుకొని ప్రజలు మన గురించి మాట్లాడుతుంటారు. బట్ వీ హ్యావ్ ఎ డిజైర్. అయితే మనకంటూ ఒక కోరిక అనేది ఉంటుంది. ఏంటి అంటే, నేను చనిపోయిన తర్వాత నా గురించి ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటారు. అక్కడక్కడ కొన్ని శిలాఫలకాలు మనకు కనిపిస్తాయి కదా. కొన్ని శిలాఫలకాలు ఉంటాయి. కొంతమంది ఏదో అక్కడ బోర్ వేసి ఆ బోరుకి ఒక పేరు రాయిస్తారు, పలానా వ్యక్తి బోర్ వేయించాడు అని. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆ బోర్ దగ్గరికి మనుషులు నీళ్లు తాగుతున్నప్పుడు ఆ వ్యక్తి పేరు చదువుకుంటా ఉంటారు అక్కడ జైలు. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు బ్రతుకున్నప్పుడు లెగసీగా వాళ్ళ గుర్తులుగా కొన్ని లోకంలో కొన్ని పనులు చేసి పెట్టేసి ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఏమవుతాయంటే, వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి ప్రజలు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. పలానా కీర్తి శేషులు, పలానా వ్యక్తి ఇది కట్టించాడు, ఈ వాటర్ ట్యాంక్ కట్టించాడు, ఈ హాస్పిటల్ కట్టించాడు, ఇట్లాగా. అట్లాగా మనలో కూడా కొన్ని డిజైర్స్ అనేటువంటివి ఉంటాయి. నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం నన్ను గురించి ఈ విధంగా మాట్లాడుకోవాలి, నా భార్య లేదా నా భర్త లేదా నా పిల్లలు, నా తోబుట్టువులు ఈ విధంగా మాట్లాడుకోవాలి అనేటువంటి డిజైర్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరిని మీకు లేపు అడిగితే మీరు కూడా ఏదో ఒకటి చెప్తారు. ఇది ప్రాక్టికల్ వర్క్ లాంటిది అనమాట. మనమైతే జస్ట్ చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం, కానీ దీన్ని ఏమంటారంటే మ్యూచువల్ కన్వర్సేషన్, పరస్పరంగా సంభాషించుకుంటూ తరగతిలో ఉండడం అన్నమాట. మనకి సమయానుకూలాన్ని బట్టి మనం వీటిని చెప్పుకుంటా ఉన్నాం. కానీ మీకు ఆలోచన అయితే వస్తున్నాయి కదా ఆలోచన ఖచ్చితంగా వస్తాయి. నిజమే కదా, నేను చనిపోయిన తర్వాత నా గురించి మీకు చెప్పుకుంటే బాగుంటుంది అని అనిపిస్తాను. ఏం కదా అందులో. సరే, 19వ ప్రశ్న చదవండి. ఏముందో చూడండి. నీవు ఏ విషయములో అత్యధిక నమ్మకము గలవాడవై ఉన్నావు? ఏ విషయంలో? క్యాల్కులేషన్. దేవునికి ఇచ్చే విషయంలో నేను నమ్మకంగా ఉన్నానా? దేవుని సంగతి ప్రార్థన చేసే విషయంలో నేను నమ్మకంగా ఉన్నానా? అంటే కొన్ని క్యాల్కులేషన్ వేసుకోవడం అన్నమాట. మనం ABCDEF అని రాసి ఏలో నేను ఎట్టున్నాను, Bలో నేను ఎట్టున్నాను, Cలో ప్రార్థన జీవితం ఎలాగుంది, Dలో నా వాక్య పఠనం ఎలాగుంది, క్యాల్కులేషన్ వేయటం. వేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆ ఎస్టిమేషన్లో కొన్ని స్థాయిలు అనేటువంటివి మనకు కనబడతాయి. కొన్ని స్థాయిలు అనేటువంటి కొద్దిమంది ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తారు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ లేకపోతే ఎక్కడున్నా వేరే ఊర్లో ఉన్నా కూడా వాళ్ళు వెళ్తారు. ఖచ్చితంగా వెళ్తారు. వాళ్ళని పిలిచి, అయ్యా మరి నీ జీవితంలో అత్యధికంగా ఒక గొప్ప విషయం చెప్పానంటే, ఒకవేళ వాళ్ళు అది చెప్పగలిగితే ఖచ్చితంగా రూఢిగా దాని గురించి చెప్తారు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఒకసారి చర్చికి వెళ్ళడం మిస్ అయ్యాను, లేదా 2 సార్లు వెళ్ళడం మిస్ అయ్యాను. ఒక 30 సంవత్సరాలు
నా అనుభవ జీవితంలో 2 సార్లే నేను చర్చికి వెళ్ళడం మిస్ అయ్యానంటే అది ఎంతో గ్రేటే కదా. 30 సంవత్సరాలు. అట్లా కొన్ని ఆ ఎస్టిమేషన్లో ఏది అత్యధికంగా ఉంటుందో దాన్ని పంచుకోవడం అన్నమాట. 21 చదవండి. నీవు ఎప్పుడైనా కానీ చదివిన 2 అత్యుత్తమైన పుస్తకాలు ఏమిటి? బైబిల్ మాత్రమే కాక. అంటే బైబిల్ మనం మామూలుగా చదువుతూ ఉంటాము. ఆ బైబిల్ కాకుండా అత్యధికముగా నీవు ఎప్పుడైనా చదివిన 2 అత్యుత్తమైన పుస్తకాలు, అతి ఉత్తమమైన లేకపోతే దాన్ని విభజిస్తాం. సరే, మీరు ఎన్నో పుస్తకాలు చదువుంటారు, చదివారు లేదా? కొద్దిమంది నావెల్స్ చదువుతారు. ఇంకా బైబిల్ పరంగా అయితే మనం దేవుని సంబంధంగా దేవుని నమ్ముకున్నాం కాబట్టి మన జీవితంలో అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాం. మిషనరీ పుస్తకాలని, భక్తుల చరిత్రలని, తర్వాత సండే స్కూల్ కథలని, ఇట్లా రకరకాల బుక్స్ మనం చదువుతూ ఉంటాం. ఒకవేళ మీకే ఎవరైనా ప్రశ్న వేసి మీరు చదివినటువంటి పుస్తకాల్లో చాలా ఉన్నతమైన పుస్తకాలుగా మీకు అనిపించిన ఒక 2 పుస్తకాల పేర్లు చెప్పండి అంటే ఏం చెప్తారు? ఎవరైనా చెప్తారా? మీరు పాస్టర్ గారు, ఇదిగో నేను ఈ పుస్తకాలు చదివాను, ఇదిగో నాకు ఈ 2 పుస్తకాలు చాలా బాగా నచ్చాయి అని చెప్పగలరు? చెప్పండి, మీరు చెప్పండి. మదర్ తెరీసా చదివారు మీరు? చాలా బాగా అనిపించింది మీకు. ఖురాన్ చదివారా? సరే, వెరీ గుడ్. కొన్ని మనం అదర్ రిలీజియస్ బుక్స్ చదవడం వల్ల వాళ్ళ విషయాలు మనకు తెలుస్తాయి, అది కూడా మంచిదే. మేము బైబిల్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో మాకు సబ్జెక్ట్ రిలీజియన్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో మాకు చెప్పేవాడు జైనిజం ఏంటి, హిందూయిజం ఏంటి, బౌద్ధిజం ఏంటి, జూడాయిజం ఏంటి, క్రిస్టియానిటీ ఏంటి. కదా, యాత్రికుని ప్రయాణం చాలా అద్భుతమైనటువంటి బుక్ అది. మరి జాన్ బన్నెన్ గారు ఆ పుస్తకం రాసి 20 సంవత్సరాలు ఆయన తీసుకెళ్లి జైల్లో వేస్తే అక్కడ రాశాడనమాట పుస్తకం. అది పిల్గ్రిమ్ ప్రోగ్రెస్. ఆయన వచ్చిన తర్వాత ఆ బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ రిలీజ్ చేసిన తర్వాత అది ఎలాగ పరిగణించబడింది అంటే బైబిల్ తర్వాత బుక్ లాగా పరిగణించబడింది. యాత్రికుని ప్రయాణం చదివారా? యాత్రికుని ప్రయాణం అంతమంది మన బుక్ స్టాల్లో ఉండేవారు, విన్నారు? కొరటన్ బూమ్ చాలా మంచి పుస్తకం అది కూడా. శాల్వేషన్ ఆర్మీ కదా, పాల్ యాంగిచో. ఎవరు చెప్పింది? పాల్ యాంగిచో గారు 4 కోణం, మొదటి భాగం, 2వ భాగం, ప్రార్థనా ఉద్యోగం, తాళక్షములు, చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు రాశారు పాల్ యాంగిచో గారు. ఇదే చదివారు? జీవించేది జరిగింది, చాలా బాగుంది. పాల్ యాంగిచో గారు జీవించేది మంచి ఇన్స్పిరేషనల్ బుక్ అది. అట్లా మనం ఇలా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే వాటిని మనం స్టడీ చేస్తున్నటువంటి సమయంలో వాటిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి విషయాలు మనం గమనించాం కాబట్టి వాటిని గురించి ఆ రీతిగా మనము చెప్పగలుగుతాం. సరే, 22వ ప్రశ్న చదవండి. ఏముందో? నీవు తీరికగా ఉన్న సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నావు? ఎట్లా చూడండి ప్రశ్న. ఏం పని లేదనుకోండి, ఖాళీగా ఉన్నాం, సండే ఏదో రోజు హాలిడే వచ్చింది, ఆ రోజు స్కూల్ లేదు, కాలేజ్ లేదు, పని లేదు, తీరికగా ఉన్నాం. మరి ఆ టైంలో మనం ఈ సహజంగా ఎలా గడపాలనుకుంటాం? ఏం చేయాలనుకుంటాం? ఏమా చూడండి, టీవీ చూడాలనిపిస్తుంది. మీరమ్మ సెల్ ఫోనా? చూడండి, ఇప్పుడు ప్రజెంట్ డేస్ అదే. అసలు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్ ఏంటి తెలుసా? తీరిగ్గా ఉండే సమయమే దొరకటం లేదు. ఎందుకు చెప్పండి? సెల్ ఫోన్ వల్ల. సెల్ ఫోన్ పెద్ద సముద్రం అన్నమాట. ఇంటర్నెట్ అని ఎందుకు పెట్టారో తెలియదు, నెట్టే అది నిజంగా వలే. వల్ల పడామనుకోండి, భార్య తెలియదు, భర్త తెలియదు, పిల్లలు తెలియదు, ఇరుగు పొరుగు వారు తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. కొన్నిసార్లు మనమే మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. కానీ నా తలపు ఏంటి అంటే
సాధ్యమైనంత వరకు మనం ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్తో గడపకూడదు. అది మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల మనం ఆ క్రియేటివిటీని పోగొట్టుకుంటాం. దానివల్ల సమయం ఎంతో వృధా అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనం కొన్ని చేయాల్సిన పనులు చేయలేకపోతూ ఉంటాం. బాధ్యతలు కోల్పోయేటువంటి వారంగా ఉంటాం. ఇంకా ఎన్నో నష్టాలు అనేటువంటివి ఉంటాయి. మనం ఫోన్ చూడడం తప్పులేదు, కానీ మితి మీద చూడడం వల్ల దానివల్ల కూడా ఎన్నో దుష్ఫలితాలు అనేటువంటివి చోటు చేసుకుంటాం. మామూలుగా కొంచెం టైం దొరికినప్పుడు ప్రశాంతంగా కూర్చొని దేవుని సంగతి ఆలోచన చేయండి. ప్రభా, మరి నా జీవితం ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేను ప్రార్థనలో ఎంతగా ఉన్నాను, బైబిల్ పట్టణంలో నేను ఎలా ఉన్నాను, నేను మీకోసం ఏం చేయలేకపోతున్నాను, ఇవన్నీ ఈ ప్రశ్నలు ఈ ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే మనలో దేవునితో ఒక రిలేషన్షిప్ అనేటువంటిది బిల్డ్ అవుతూ ఉంటుంది. అంటే దేవుడు మనల్ని మరబొమ్మలుగా చేయలేదు. వీఆర్ నాట్ రోబోట్స్. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా యూనిక్ పర్సన్ అన్నమాట. మనం ఆ విధంగా చేసుకోవాలి. 24 గంటలు సెల్ ఫోన్ చూసుకోవడం, లేదా టీవీ ముందు కూర్చోవడం, లేకపోతే వేరే పుస్తకాలు చదువుతూ టైం వృధా చేయడం, లేదా ఇతరులతో సంభాషిస్తూ అనవసరమైనటువంటి విషయాలు డిస్కషన్ చేసుకుంటూ సమయం వృధా చేసుకోవడం ఉంటే మనకు తీరిక సమయం దొరకదు. ప్రభు మార్తతో ఒక మాట ఉంటాడు. ఏమంటాడంటే, మార్త నీవు అనేకమైన పనులను, నీవు విస్తారమైన పనులను పెట్టుకొని తొందర పడుచున్నావు, అవసరమైనవి 9. ఆ అవసరమైనవి ఏంటో మనం ప్రభు సన్నిధిలో అడిగి తెలుసుకుంటే మన జీవితం హ్యాపీగా వెళ్ళిపోతాం. ఆ రీతిగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మరి ఏంటి అవసరం, దాని గురించి నాకు బయలుపరచు ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రశాంతంగా. బైబిల్లో మనం గమనించినప్పుడు ప్రశాంతంగా ప్రార్థన చేస్తున్నటువంటి వాడు చాలామంది కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రశాంతంగా తన గురించి, కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు హృదయం అంతా కలవరాలు, భయము, ఆందోళన, కానీ అందరిని పంపించేసి లోన్లీ ప్లేస్ వెళ్ళిపోయాడు. ఒంటరి స్థలానికి వెళ్ళిపోయి ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాడు. అది మనం చాలా బలపరుస్తుంది. నెక్స్ట్ 24వ జనం 24 ప్రశ్న. నీవు అత్యధిక చింతను, ఆందోళనను, భయాన్ని కలుగు చేస్తున్న విషయాలు ఏంటి? నీకు అత్యధిక చింతను, ఆందోళనను, భయాన్ని కలుగు చేస్తున్న విషయాలు. అసలు ఎందుకు ఈ ప్రశ్న? ఈ ప్రశ్న ఎందుకు గుంపులో డిస్కస్ చేయాలి అని అంటే, నిజంగా అవతల వ్యక్తి ప్రశ్నకు స్పందించి, ఇదిగో నాకు ఈ విషయంలో భయం ఉంది, ఈ విషయంలో నాకు ఆందోళన ఉంది, ఈ విషయంలో నాకు చింత ఉంది అని చెప్పాడు అనుకోండి, ఆ గ్రూప్ ఎలా ఉంటుంది అంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ మాటలు చెప్తా ఉంటాడో సగం రిలీఫ్ అయిపోతాడు. నాయకుడు సలహాలు ఇస్తాడు. ఇందాక మనం చూసాం కదా, ఫస్ట్ రోమన్ నెంబర్ 1లో ఏమో చూసాం, నాయకులు అడిగేటువంటి ప్రశ్నలు చూసాం మనం. అంటే వినడం, మాట్లాడడం, ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ గ్రూపులో సభ్యులు వారి యొక్క ఆందోళనను వ్యక్తపరిచినప్పుడు చాలా వరకు వాళ్ళు ఫ్రీ అయిపోతారు. అది తర్వాత కూడా చూస్తాం దాని గురించినటువంటి విషయాలు. కనుక షేరింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఏ ప్రశ్నలు అడగాలనేటువంటిది ఈ ప్రశ్నల జాబితా మనం నేర్పిస్తాము. వ్యక్తిగత సంబంధం ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఇంటికెళ్ళినాక ప్రశ్నలు వేసుకోండి. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా వేసుకున్నప్పుడు మన స్టాండర్డ్స్ ఎలాగున్నాయి, మన లెవెల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక స్థాయిలు ఎలాగున్నాయి, ఇవన్నీ కూడా మనం పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటాయి. మన బలహీనతలు, మన అపజయాలు, మన ఓటమి, మన ఆందోళన, మన కలవరం, మన భయము, ఇవన్నీ ఒకసారి మనం పరీక్షించుకోవడానికి అవకాశం ఉంది. సరే, రోమన్ నెంబర్ 3కి వెళ్దాం. 3లో కూడా ప్రశ్నలు అనేటువంటివి ఉన్నాయి. 3లో ఏమని రాస్తున్నా చూడండి. ఇతరులతో గల సంబంధాలు. మొదటి దేవునితో అయిపోయింది, రెండోది వ్యక్తిగతంగా అయిపోయింది, మూడోది ఇతరులతో అన్నమాట. ఫస్ట్ ప్రశ్న ఏంటో ఒకసారి చెప్పండి చూడండి. నీకు అత్యంత ప్రియమైన వ్యక్తిని వర్ణిస్తూ కారణము చెప్పండి. అత్యంత ప్రియమైన వ్యక్తి,
మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తిని చెప్పి రీజన్స్ కూడా చెప్పమంటున్నాడు, కారణం కూడా చెప్పంటాడు. సపోజ్ తల్లిని ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆ తల్లిని గురించి 4 మాటలు చెప్పి వర్ణించడం. మా అమ్మ నన్ను చిన్న వయసులో ఇలాగా పెంచుకుంది, నా కోసం త్యాగం చేసింది, ఆ కారణాలు రీజన్స్ అనేటువంటి చెప్పడం. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనం ఏ వ్యక్తి గురించి అయితే ప్రేమిస్తూ వాళ్ళ గురించి వర్ణిస్తూ చెప్తుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, తెలియకుండానే ఆ వ్యక్తి పట్ల అఫెక్షన్ అనేటువంటిది పెరగదు. మన ఆలోచన సరళి ఎలాగుంటుందంటే, మనం ఎవరి గురించి అయితే నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటామో ఆ వ్యక్తితో సత్సంబంధాలు మనం పెట్టుకోలేము. ఎవరి గురించి అయితే పాజిటివ్స్ మనం ఆలోచిస్తూ ఉంటామో తెలియకుండానే వాళ్ళ మీద ఒక విధమైన అభిమానం, వాళ్ళ మీద ఒక విధమైనటువంటి ప్రేమ, మనం ఎవరి విషయంలో అయితే మేలు అనుభవించే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కృతజ్ఞత భావన అనేటువంటిది మనకు కలుగుతుంది. వాళ్ళ మీద తెలియకుండానే ఒక అఫెక్షన్ అనేటువంటిది వచ్చేస్తుంది. చూడండి, గ్రూప్ డిస్కషన్ అనే గుంపు చర్చలో ఎన్ని మేలుకరమైనటువంటివి దాగి ఉన్నాయో. మనం ఊరికే చెప్పుకుంటున్నాం, కానీ మామూలుగా బయట కళాశాలలో అయితే ప్రాక్టికల్గా ఇవన్నీ చేస్తారు. ఈ కోర్స్ అట్లాంటిది అనమాట. ప్రాక్టికల్గా అవన్నీ చేసినప్పుడు చాలా బలపడతాం. రెండవ ప్రశ్న చదవండి. నిన్ను నిజముగా అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నేను నిజముగా అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఉన్నారు ఎవరైనా? దేవుడు కాకుండా మామూలు మనుషుల గురించి చెప్పగలమా? ఇదిగో నన్ను బాగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తి మా అమ్మ, మా నాన్న, నా భార్య, నా భర్త, నా పిల్లలు నన్ను బాగా అర్థం చేసుకుంటారు. ఇదిగో నా స్నేహితుడు నన్ను గురించి బాగా అర్థం చేసుకుంటాడు. ఈ ప్రశ్నలు అనేటువంటివి ఇతరులతో మనకున్న సంబంధాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇతరులు అంటే వాళ్ళు ఎవరైనా కుటుంబీకులైనా, సంఘస్థులైనా, సేవకులైనా, విశ్వాసులైనా, తోబుట్టు అన్నదమ్ములైన, రక్త సంబంధికులు, బంధువులైన, కుయవర్తేమిటి వారు ఎవరైనప్పటికీ కూడా. సరే, 4వ ప్రశ్నకు వెళ్దాం. ఒకడు చక్కగా వినున్నట్లు వానిని చేయునదేమిటి? ఒకడు చక్కగా వినున్నట్లు వానిని చేయునదేమిటి? అర్థమైందా ప్రశ్న? ఏంటి ప్రశ్న? ఎవరైనా చక్కగా వినాలి అంటే వాళ్ళని చేసేది ఏంటంటే ఇంట్రెస్ట్ అన్నమాట. నేను మీకు ఒక మంచి కథ చెప్పాను అనుకోండి, మీరు చక్కగా వింటారు కదా, మీకు ఆసక్తి వచ్చేస్తుంది. అంటే ఆ స్టోరీని బట్టి అలాంటి ఎంటర్టైన్మెంట్స్ సంబంధించినటువంటివి. 6వ చదవండి. ఈ గుంపుని మాటలు ఆలకించినదని చెప్పడానికి నీకెటువంటి అనుభూతి కలుగు ఉన్నది? ఒక గుంపు మరియు వ్యక్తిగతంగా ఈ గుంపుని మాటలు ఆలోచించినదని చెప్పడానికి నీకు ఎటువంటి అనుభూతి కలుగుతున్నది? ఫర్ ఎగ్జాంపుల్, గుంపులో వీటిని షేర్ చేస్తూ ఉన్నాం. వీటిని షేర్ చేస్తున్నప్పుడు ఆ గుంపు ఊరికి అలాగే వినేటటువంటిదిగా ఉంటుందా, లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా చెప్తా ఉంటారు? ఎక్స్ప్రెషన్ చెప్తా, అయ్యో అవునా, అమ్మ అటు జరిగిందా, భయపడిపోకండి, మేము మీకు సహాయం చేస్తాం, దిగులు పెట్టుకోవాలి అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎలా ఉంటాయని అంటే, ఆ గుంపులో వింటున్నటువంటి సమయంలో తెలియకుండానే, నేను ఇందాక మీకు చెప్పాను కదా, వాళ్ళు సగం ఫ్రీ అయిపోతారు. ఆందోళన అలాంటివి షేర్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ప్రాక్టికల్, క్రియాపూర్వకంగా ప్రేమించడం, క్రియాపూర్వకంగా సహాయపడడం, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. లాస్ట్ చదవండి, 7వ చదవండి. మంచి వైవాహిక జీవితమును చేయునది ఏమిటి? ఇది భార్యాభర్తలకు సంబంధించిన ప్రశ్న అన్నమాట. మంచి వైవాహిక జీవితమును చేయునది ఏమిటి? ఏం చెప్తారు పెళ్ళైన వాళ్ళు కదా? వెరీ గుడ్. ఒకరినొకరు అండర్స్టాండింగ్ ఈచ్ అదర్,
ఏంటి అని అంటే మనం ఒక్క మాటలో చెప్పాలి, బ్రదర్ చెప్పింది కూడా మంచిదే. అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మాటలో చెప్పాలంటే నిజమైన ప్రేమ అనేటువంటి దాంట్లో అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటాడంటే దాన్ని చాలా అద్భుతమైనటువంటి పదంతో వర్ణిస్తాడు. ఆ ప్రేమను గురించి సర్వోన్నతమైన మార్గమును మీకు తెలియజేస్తున్నాను అంటూ ప్రేమను గురించి రాస్తాడు. 13వ అధ్యాయంలో దాదాపు 15 రకాల ప్రేమ గురించి చెప్తాడు. ట్రూ లవ్, ఆ నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య ఉంటుందో అది వారి వివాహ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. నిజమైన ప్రేమ, నాట్ ఆర్టిఫిషియల్ ఆ డూప్లికేషన్, కృత్రిమమైనటువంటిది కాదు. ఆ నిజమైనటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే ఉంటుందో అది మంచి వైవాహిక జీవితాన్ని, సంతోషకరమైనటువంటి వివాహ జీవితాన్ని ఇచ్చేటువంటిదిగా ఇతరులతో అనేటువంటి సంబంధాల్లో భార్యాభర్తలు కానీ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, కుటుంబం కానీ, రక్త సంబంధికులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, సహవాసం కానీ, సంఘం కానీ, ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి. రోమన్ నెంబర్ 4, లోకంతో గల సంబంధం. ఇప్పుడు కొంచెం బయటకు వెళ్ళిపోవడం అన్నమాట. గ్రూప్లో నుంచి బయటకు వెళ్ళడం అంటే లోకం గురించి ఆలోచన చేయడం. రెండో ప్రశ్న చదవండి. ఈనాడు మన సమాజంలో అత్యావశ్యకమైన విషయము ఏమిటి? ఆవశ్యకము అంటే అర్థం ఏంటి? ఆవశ్యకము ఏమా? విషయమా? అవసరం. అత్యవసరమైనటువంటి విషయము నేడు సమాజంలో ఏంటి? నేడు సమాజానికి కావాల్సిన, నేడు సమాజం ఎటువంటి అవసరతలో ఉంది అంటే బయట ప్రపంచం గురించి ఒక విశ్వాసిగా మనం ఆలోచన చేయడం. సమాజం ఏ అవసరతలో ఉంది? ఈ ప్రశ్న గుంపులో వేసుకున్నప్పుడు మనం ఏ అవసరతలో ఉంది అని చెప్పగలము? సమాజంలోకి వెళ్ళి చూసామనుకోండి, చాలా అవసరతలు ఉంటాయి సమాజంలో. కానీ మన సైడ్ నుంచి మనం ఆలోచన చేసినప్పుడు నేటి సమాజం ఏ అవసరతలో ఉంది? నేనేమనుకుంటున్నానంటే ప్రార్థన అవసరతలో ఉంది అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ప్రతి అవసరతను తీర్చేది ఏంటి అంటే ప్రార్థనే. వాళ్ళు ఎలాగో ప్రార్థన చేసుకోలేరు, కానీ వాళ్ళ కోసం మనము ప్రార్థన. సో వర్డ్, ద నీడ్ ఆఫ్ వర్డ్ ఈజ్ ఇన్ ప్రేయర్. అంటే ప్రపంచ అవసరత ప్రార్థనలో ఉంది పిల్లలు. ఇంకా మన సమాజాన్ని చూస్తే చాలా అవసరతలు ఉంటాయి సమాజానికి. అయితే అవసరతలన్నీ తీర్చేటువంటి అవసరత ఏంటంటే ప్రార్థన అన్నమాట. అది వాళ్ళు చేయలేరు, మనం చేయాలి వాళ్ళ కోసం. ఇంకా సమాజంలో అవసరతల్లో కష్టాలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, బాధలు కానీ వాటిలో నుంచి రిలీఫ్ అవ్వాలి. కొన్నిసార్లు డబ్బుతో రిలీఫ్ కాలేనటువంటివి ఉంటాయి, ప్రార్థనతోనే విడుదల వస్తాయి. సో ద నీడ్ ఆఫ్ సొసైటీ ఈజ్ ఇన్ ప్రేయర్. కాబట్టి సమాజం యొక్క అవసరత ప్రార్థనని మనము గుర్తు చేసుకోవచ్చు. సరే, ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. లాస్ట్ చదవండి, 6 చదవండి. మీ సంఘము, మీ సమాజము లేదా నీవు చేయుచున్న ఉద్యోగము ఉత్తమమైనదిగా ఉండినట్లు మార్పులకు నీవు ఏం చేస్తావు? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈస్ యువర్ వర్క్ టు మేక్ యువర్ సొసైటీ ఫైన్, టు మేక్ యువర్ చర్చ్ ఫైన్, టు మేక్ యువర్ ఫ్యామిలీ ఫైన్? మీ కుటుంబం, మీ సంఘం, మీ సమాజం క్షేమంగా ఉండడానికి నువ్వేం చేస్తావు అని. కనుక గుంపు చర్చలో ఈ ప్రశ్నలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నట్టు మనము చూస్తా ఉన్నాం. సరే, పేజ్ నెంబర్ 141 కొద్దాం. 141లో రోమన్ నెంబర్ 2 చదవండి. అయిపోయింది కదా అది. 3 చదవండి.
సమయంలో ఎదురయ్యే సమస్యలు. చర్చ సమయంలో ఎదురయ్యే సమస్యలు. ఎందుకు సమస్యలు ఎదురవుతాయంటే, గుంపులో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ఒకటేగా ఉండరు. కాబట్టి సమస్యలు అనేటువంటివి వస్తాయి. ఒక సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంభాషణలో 10 మంది కూడా ఒకే దానికి ఒత్తాసు పలకరు. అంటే ఒకే దాన్ని కరెక్ట్ అని చెప్పరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి గుంపు సమయంలో లేక గుంపుగా చర్చించేటువంటి సమయంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఒకటి చదవండి ఏముందో. ఒకడు మితి మీద మాట్లాడతాడు, ఇంకొకడు నోరు తెరవకుండా చూస్తారు. ఎట్లా ఒకరు ఓవర్ టాకింగ్ అన్నమాట. ఒకరైతే అసలు నోరే ఏది మంచిదంటారు చెప్పండి? మితి మీద మాట్లాడేది మంచిదే, అసలు నోరు తెరవకుండా ఉండడం మంచిదే? రెండు మంచివి కాదు, అంతే కదా? కరెక్ట్గా చెప్పాలి అంటే ఏం కదా సామాన్ గారు, రెండు మంచివి కాదు. మితి మీద మాట్లాడడం మంచిది కాదు, అట్లాగే అసలు నోరు తెరవకుండా ఉండడం కూడా మంచిది. మాటల్లో లిమిటేషన్, పరిమితి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అవసరమైన దగ్గర మాట్లాడడం, అనవసరం దగ్గర మౌనం ఉండడం, ఇవి చాలా ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మనం చదివితే అక్కడ లెమూయేలు గురించి తల్లి మాట్లాడుతూ ఉంటుంది. లెమూయేలు, నీ నోరు తెరిచి న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువు. ఇంకా పత్రికలో మనం చూస్తాం, ఇరువారు క్షేమంగా ఉన్నట్లు అవసరమైనంత క్షేమాభివృద్ధి కలిగిన మాటలే మాట్లాడడం. సరే, అవి అన్నీ పక్కన పెడతాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, కాంటెస్ట్ ఏంటంటే, సందర్భం గుంపులో కొద్దిమంది మితిమీరిగా వినేటువంటి వాళ్ళు, మితిమీరిగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కొద్దిమంది అసలు నోరు తెరవకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక సమస్య. అందుకే సమస్య ఉంది అక్కడ. అంటే ఏది కరెక్ట్ కాదని అర్థం అన్నమాట. రెండో చదవండి. మాట్లాడేవారు ఎక్కువ సాధారణంగా లేదా అస్పష్టంగా ఉంటున్నారు. అంటే గుంపులో డిస్కషన్ అయితే పాల్గొంటున్నారు, మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలో స్పష్టత లేదు, అస్పష్టంగా, వేగ్గా. అది ఒక సమస్య. నెక్స్ట్ మూడోది, చర్చించబడుతున్న అంశము దారి తప్పించి దారి తప్పింది. చర్చించబడుతున్న అంశము దారి తప్పింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గుంపులో ఒక ముఖ్య అంశాన్ని చర్చిస్తూ ఉన్నాం అనుకోండి. అలా చర్చించేటువంటి సమయంలో వీళ్ళు అతిగా మాట్లాడడం, వాడు అసలు మాట్లాడకుండా ఉండడం, తర్వాత వీళ్ళు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో మాట్లాడడం, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మెయిన్ థీమ్ అనేటువంటి దెబ్బతింటుంది. కొన్నిసార్లు మనం కూడా ఏదైనా సంభాషిస్తున్నప్పుడు ఏదో ఒక దాని గురించి ప్రారంభిస్తాం. ఈ మాటల్లో ఏమైపోతుందంటే ఆ ఫస్ట్ స్కిప్ అయిపోద్ది, మధ్యలో వేరే చోటు చేసుకుంటాం. అది కూడా ఒక సమస్య. ఎందుకు ఈ సమస్యల గురించి చెప్పుకోబడుతుంది అంటే, ఆ గుంపుగా డిస్కషన్, చిన్న గుంపుగా డిస్కషన్ చేసేటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ సమస్యలన్నింటినీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ చిన్న గుంపు కానీ మరి నాయకుడు కానీ ఒక ప్రశ్న వచ్చింది. చిన్న గుంపు డిస్కషన్లో ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకి ఆ గుంపులో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందికి కూడా జవాబు తెలియదు. ఇంకెవరు చెప్పాలి జవాబు? నాయకుడు చెప్పాలి, అంతే కదా. ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి, ఒకటేమో నాయకుడు, ఇంకొకరేమో గుంపు. ప్రశ్న వచ్చింది, ప్రశ్నకి నాయకుడైనా చెప్పాలి, లేకపోతే గుంపులో ఉన్న వాళ్ళ సభ్యులైనా చెప్పాలి. అటు నాయకుడికి తెలియట్లేదు, సభ్యులకి తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలి? దే హ్యావ్ టు పోస్ట్ పోన్ దట్ క్వశ్చన్. అంటే ఆ ప్రశ్నకి ఏదో జవాబు చెప్పడం అనేది కాకుండా దాన్ని ఏం చేయాలి? దాన్ని పక్కన పెట్టాలి, అంటే వాయిదా వేయాలి. సరే, ఈ ప్రశ్నకి ఇంకొకసారి మళ్ళీ మనము డిస్కస్ చేద్దాము.
అదే అనమాట ఆ ప్రశ్న, ఆ సమస్యకు పరిష్కారం, జవాబు. నెక్స్ట్ ఏంటి? 2 లేదా 3 సభ్యులు వాగ్వాదంలోనికి దిగిపోయారు. చూడండి ఎన్ని సమస్యలు. వాగ్వాదం అనేది ఎప్పుడు వస్తుంది? వాగ్వాదం అంటే మాటలో వచ్చే వివాదాలు అన్నమాట, వాదాలు అంటారు కదా, అట్లాంటి వాగ్వాదం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒకరు చెప్పింది ఇంకొకరు తప్పు అన్నప్పుడు వాగ్వాదం అనేది కలుగుతుంది. అంటే ఏక మనసు లేకపోవడం వల్ల ఈ వాగ్వాదాలు అనేటువంటివి వస్తాయి. అటువంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే, బైబిల్లో ఒక మాట ఏమంటుందంటే, వివాదం కాకమునుపు దాన్ని విడిచిపెట్టుము అంటారు. కనుక అటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇటువంటి విధానంలో పరిష్కరించుకోవడం అనేది చాలా అవసరము. నెక్స్ట్, ఒకరు ఎప్పుడు తమాషా మాటలు పలుకుతుంటారు. తమాషా మాటలు మాట్లాడడం తప్పులేదు, కానీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అక్కడ సీరియస్నెస్ అనేటువంటిది ఎప్పుడు జోకులు వేస్తా, ఎప్పుడు నవ్వించి కవ్వించి మాట్లాడుతూ ఉంటే ఆ డిస్కషన్ అంతా అలాగే అయిపోద్ది, కానీ దాంట్లో సీరియస్నెస్ రాదు. కాబట్టి బైబిల్లో ఉంది కదా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నవ్వుటకు సమయము కలదు, ఏడ్చుటకు సమయము, అంటే దెర్ ఈస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్. అన్నిటికీ సమయం ఉంటుంది. కాబట్టి నవ్వే సమయంలో నవ్వాలి, సీరియస్గా ఉండే సమయంలో సీరియస్గా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. ఒకడు కొనసాగుచుండు చర్చను ఏమాత్రం పట్టించుకోరు, లేదా ఏవో ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చిన్న గుంపులో 20 మంది ఉన్నారు, నాయకుడు ఉన్నాడు, నాయకుడు ప్రశ్న అడుగుతున్నారు, వేరే వాళ్ళు చెప్తున్నారు. ఇలా చెప్తున్నటువంటి సమయంలో కొంతమంది ఎలా ఉంటారంటే అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా తెలియదు, అసలు దాని గురించిన ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఏదో పరధ్యానంలో ఉంటారన్నమాట కొంతమంది. పట్టించుకోనరు, లేదా ఏవో ఇతర విషయాల గురించి, అంటే వాళ్ళు అక్కడ ఉన్న మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అంటారు కదా, ఆ టైంలో ఉంటారు కొంతమంది. వాళ్ళు అసలు ఎందుకు అక్కడికి వచ్చాము, మనం ఏమి వింటున్నాము, ఆ నాయకుడు ఏం ప్రశ్న అడుగుతున్నారు, మనమేం జవాబు చెప్తున్నాము, ఈమె అడిగితే ప్రశ్నకి ఈమెం జవాబు చెప్పింది, అవన్నీ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉంటారే కానీ వాళ్ళ మైండ్ ఎక్కడో. అక్కడ ఏంటి అవసరం అంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ గ్రూప్ డిస్కషన్. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. అంటే గుంపు సమావేశంలో ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెట్టుకోవాలి. లేకపోతే ఆ గుంపుకు వచ్చినా కూడా ఫలితం అనేటువంటిది ఏది కూడా ఉండదు. ఈ సమస్యలు అన్నమాట ఇవన్నీ గుంపు డిస్కషన్లో వచ్చే సమస్యలు, గ్రూప్ డిస్కషన్లో, గుంపు చర్చలో వచ్చేటువంటి సమస్యలు. లాస్ట్ చదవండి. 2 సభ్యులు అర్థమైంది ప్రశ్న. గుంపుతో మాట్లాడేదానికి బదులు వాళ్ళే డిస్కషన్ చేసుకోవాలి. ఒక గ్రూప్ లాగా ఏర్పడి, గ్రూప్లో గ్రూప్ అనమాట, గ్రూప్ ఒక గుంపులో 2 చేరి వాళ్ళకై వాళ్ళే మాట్లాడుకోవడం, వాళ్ళకై వాళ్ళే ఆలోచన చేసుకోవడం, అట్లా కాకుండా గ్రూప్తో డిస్కషన్. ఎందుకంటే గుంపు సమావేశం కాబట్టి ఆ గ్రూప్తో డిస్కషన్ చేసి వారికి అసలు ఏ ప్రశ్న ఉంది, వారికి ఏ సమస్య ఉంది, సరే ఈ ప్రశ్నకి జవాబు ఏంటి, అట్లా డిస్కస్ చేయడం అనేటువంటిది చేయడం వల్ల అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళుగా మారుతారు. కనుక చర్చా సమయంలో ఎదురైనటువంటి సమస్యలు ఈ రీతిగా ఉంటాయి. పరిష్కారాలు ఈ విధంగా దానికి సమకూర్చుకోవాలి. పరిష్కారాలు నేను నోట్స్ రాస్తే నేను మీకు చెప్పాను. ఒకవేళ మీరు ఇప్పుడు రాసుకోకపోతే యూట్యూబ్ చూసి ఒకసారి మళ్ళీ పక్కనే రాసుకోండి నోట్స్. చూడండి ఆ నోట్స్ ఎట్లా ఉంది అంటే ప్రతి దానికి పక్కన ఈ నోట్స్ రాయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఉన్నారు. మనం ఈ పుస్తకాన్ని మీరు చదివితే మీకు అర్థం కాదు. మీరు పుస్తకాన్ని చూస్తూ మాటలు వినాలి, వింటూ
ఎక్కడైతే రాసుకోవాలో నోట్స్ అక్కడ మీరు రాసుకుంటా ఉంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే జనవరిలో ఉంటాయి మీకు ఏంది పరీక్షలు, జనవరిలో ఓరల్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్ అసైన్మెంట్స్ ఉంటాయి, ఫైనల్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ బియ్యం ఉంది కదా, బియ్యం ఉంది చూడండి. అభ్యాసము అని అంటే ప్రాక్టికల్ అనమాట. ఈ అభ్యాసం అనేటువంటి ఇక్కడి నుంచి మీరు సమస్యల అభినయ పాత్రలను కనిపిస్తుందా? సమస్యల అభినయ పాత్రలు ఉంది కదా 141 పేజీలో, 142 పేజీలో అభినయ పాత్రలు ఉందా? ఎన్ని ఉన్నాయి అక్కడ? బుల్లెట్ పాయింట్స్ ఒకసారి కౌంట్ చేయండి. ఏమన్నా కదా 9 ఉన్నాయి. అంటే ఈ బిలో అభ్యాసం అనేటువంటిది ఒక యాక్షన్ అన్నమాట. ఈ గుంపులో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ చెప్పకున్నటువంటి మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఇద్దరు వాళ్ళే మాట్లాడుకోవడం, ఒకడు అతిగా మాట్లాడడం, ఒకడు అసలు ఏమి మాట్లాడకుండా ఉండడం, ఒకరు వివాదాలు చేసుకోవడం, తర్వాత మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్లో ఉండడం, ఇట్లాగా ఉంటారు కదా. వాళ్ళందరూ కలిసి ఒక స్కిట్ ప్రదర్శించాలి. ఆ ప్రదర్శించేటువంటి పాత్రలే ఇక్కడ సమస్యల అభినయ పాత్రలో రాశారు. ఫస్ట్ ఏముంది చూడండి, సిగ్గుపడుతున్నాడు, నోరు విప్పనటువంటి వాడు, ఆ వ్యక్తి ఆ విధంగా నటించారు. ఆ రెండో వ్యక్తి ఎల్లప్పుడూ తమాషాగా మాట్లాడుతా హాస్యగాడు, ఎట్లాంటి పేరు పెట్టాడు చూడండి. మూడోది ఏంటి, విరామం లేకుండా మాట్లాడుచుండు వదలబోతు, అంటే కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ రీతిగా ఈ స్కిట్లో ప్రదర్శిస్తారా మీరు? ఇది నిజంగా ప్రాక్టికల్గా ఇప్పుడు మనకి వయసు పెరిగిపోయింది కాబట్టి మనం దీని జోలికి పోవట్లే. మామూలుగా అయితే బాగా ఎవరు వస్తుంది టీచ్ చేసి వెళ్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు నిజంగా స్క్రిప్ట్ వేసేస్తారు. అంటే ఈ కోర్సులో అట్లాంటి మెథడ్స్ అన్నమాట, అది ఎంటర్టైన్మెంట్ మెథడ్స్ అనేటువంటి దీంట్లో ఇవ్వబడ్డాయి. సరే, ఇవన్నీ కూడా సిటీకి సంబంధించినవి. పోతే ఆలోచించుటకు మరియు అన్వయం కొరకైన ప్రశ్నలు ఇక్కడ కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూస్తాము. మొదటిది చదవండి. ఒక చిన్న గుంపును నడిపించు నాయకునికి సమాచారములను ఇచ్చి పుచ్చుకొనుటలో ఏ నిపుణతలను ప్రాముఖ్యమైనవని నీవు పరిగణిస్తున్నావు ఎందుకు? అంటే ఇప్పటి వరకు జరిగాయి కదా గ్రూప్ డిస్కషన్లో నాయకుడు ఏ విధంగా వ్యవహరించాడు అంతకుముందు మనం చెప్పుకున్నాం. దీంట్లో ఇది చిన్న గుంపు చర్చను నడిపించుట అన్న భాగంలో నాయకుని యొక్క పాత్రను మనం చూసాం. ఇవాల్యుయేషన్ అనమాట. ఈ ఆలోచించుట పునర్విమర్శించుట ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో నాయకుడు ఏ విధంగా దాన్ని కండక్ట్ చేశారు, మీటింగ్ని లీడ్ చేశారనే దాని గురించి ఇది ఒక కార్యాచరణ ప్రణాళిక. ఈ కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది మొదటి చదవండి. మొదటి పిల్లల కొత్త చిన్న గుంపులో ఉపయోగించు నిమిత్తము మాదిరి ప్రశ్నలను అభివృద్ధి చేయటంలో కొంత సమయమును గడపండి. అంటే కార్యాచరణ ప్రణాళికలో ఏంటి అంటే ప్రాక్టికల్ వర్క్. మనం ఇప్పుడు వరకు అన్నీ చెప్పుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 minutes నెమ్మదిగా కూర్చొని ఈ కార్యాచరణ ప్రణాళిక గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనం విన్నటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఒకసారి కూలంకుషంగా మళ్ళీ రీకాల్ చేసుకోండి, తిరిగి జ్ఞాపకం చేసుకొని అవి కార్యాచరణ ప్రాక్టికల్స్లోకి పెట్టుకునేటువంటి విభాగం. దీంతో దేవుని కృప చేత మనం 7వ పాఠాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా ఈ చిన్న గుంపులు అనేటువంటి అంశంలో మొత్తం 13 పాఠాలు ఉన్నాయి. 7 పాఠాలు ముగించబడ్డాయి. ఇంకెన్ని పాఠాలు ఉన్నాయి? ఇంకా 6 పాఠాలు ఉన్నాయి. దేవుని చెప్పినట్టు వచ్చే తరగతిలో చిన్న గుంపులో నుంచి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. దాని కోసం దేవుని ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరు జరిగించిన ఈ బైబిల్ తరగతిని బట్టి మీకు స్తోత్రాలు ఆయన. మీ సన్నిధిలో మీతో కూడా ఈ రీతిగా కొంత సమయాన్ని గడిపిన విషయంలో మమ్మల్ని గురించి, మమ్మల్ని ప్రేమించేటువంటి వారిని గురించి, సంఘం గురించి, బయట వారి గురించి, మాకున్నటువంటి నాయకత్వాన్ని గురించి, శిష్యత్వాన్ని గురించి, నేర్చుకున్నటువంటి విషయాల గురించి, ఇంకా ఎన్నో విషయాలు ఆయన ఈ పాఠంలో మేము విన్నటువంటి మాటలు మాకు దీవెనకరంగా చేయండి. మమ్మల్ని ఉత్తేజపరచండి, బలపరచండి. మీ నా మహిమ కొరకు, మీ రాజ్యవ్యాప్తి కొరకు మమ్మల్ని జీవించండి. మీ సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని మీరు ఇచ్చేటువంటి ఆలోచన కొరకు కనిపెట్టుకునే వారంగా మమ్మల్ని చేయండి. అయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చే పాఠానికి మమ్మల్ని తగినట్టుగా స్థితిపరచండి. ఈ టీసీసీపీ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, విద్యార్థులను కూడా దీవించి మనం వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కాబట్టి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం మనకు, కుటుంబాలకు, అలాగే ఎక్కడెక్కడైతే ఈ కోర్సు మరి జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మేనేజ్మెంట్ వారందరికీ కూడా తోడై ఉంది కాపాడుకుంటున్నారు. చిన్న గుంపుల కార్యక్రమం